ఒక మనిషి పుట్టాడు. అతను ఒక గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసి సేవ చేయాలనుకున్నాడు. అతను నిలబడ్డాడు, కానీ పంచాయతీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అతనికి ఓడిపోయారు. చాలా దుఃఖించారన్నమాట. ఎందుకంటే ఎంతోమందికి సేవ చేయాలనుకున్నారు. కానీ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎమ్మెల్యే పదవికి నిలబడి ఆ నియోజకవర్గాన్ని సేవ చేయాలి. అక్కడ కూడా ఓడిపోయారు, బాధపడ్డారు. తర్వాత సీఎంగా నిలబడదాం అనుకొని అక్కడ కూడా నిలబడి ఓడిపోయారు. రాష్ట్ర ప్రజలకు కూడా సేవ చేయలేకపోయారు. అంతలోకి ఆయన మేలుకున్నారు. ఇది కళ నుంచి. ఆయన ఎవరు? ఆల్రెడీ దేశానికి ప్రధానమంత్రి, ఆల్రెడీ ప్రధానమంత్రి అయ్యే ఉన్నారు. ఉదాహరణకి మోడీ గారు గతంలో టీ అమ్ముకున్నట్టు తెలిసింది, కానీ ఇప్పుడు ఆయన దేశానికి ప్రధానమంత్రి. మరి గార్డెన్ నిద్రపోతున్నప్పుడు టీ అమ్ముకోవటం జ్ఞాపకం ఉందా? దేశ ప్రధానమే జ్ఞాపకం ఉన్నదా? లేదు కదా. ఆయన ఎవరు? గార్డెన్ నిద్రలో అనంతము. మరి గార్డెన్ నిద్రలో ఆయన బాధపడచ్చు కదా. భారతదేశానికి నేను సేవ చేయలేకపోతున్నాను, ఈ భూమి మొత్తానికి ఆయన చక్రవర్తి కదా, సముద్రాలకి, అన్ని దేశాలకి, యావత్ ప్రపంచానికి. మరి గార్డెన్ నిద్రలో పోతున్నప్పుడు గార్డెన్ నిద్రలో ఆయనకి ఆకారం లేదు కదా. ఎక్కడ పనుకున్నారో చెప్పండి, ఎక్కడికి కదులుతారో చెప్పండి. పుట్టుక లేదు కదా, చావు లేదు కదా. అది సిద్ధ వస్తువు. కాబట్టి ప్రతి మనిషి ఈ భూమి మొత్తం కొనలేదని బాధపడద్దు, భూమిపైన కార్లన్నీ కొనలేదని బాధపడద్దు, ఈ భూమిపైన బంగారం అంతా కొనలేదని బాధపడద్దు. నేను సీఎం పదవి, పిఎం పదవి తీసుకొని నేను ఈ ప్రజలకి సేవ చేయాలని బాధపడద్దు. గార్డెన్ నిధిలో సేవ చేయటానికి ఇంకొక వ్యక్తే లేడు. నో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అట్లాగే గార్డెన్ నిధిలో ఎవరైనా యుద్ధాలు చేసుకుంటారో చెప్పండి, చూడండి. కాబట్టి గార్డెన్ నిధిలో యుద్ధం చేసుకోవాలంటే ప్రపంచం ఉండాలి. గార్డెన్ నిధిలో నో వరల్డ్, నో గాడ్. అంటే అక్కడ ఫస్ట్ పర్సన్ లేడు, సెకండ్ పర్సన్ లేడు, థర్డ్ పర్సన్ లేడు. గార్డెన్ నిధిలో ఎవరైనా సరే బర్త్ డేట్ చెప్తే వాళ్ళకి వరల్డ్ గిఫ్ట్గా ఇస్తాను. అయినా కూడా ఈ బర్త్ ఉన్న బాడీకి డెత్ ఉంటుంది. అలాగే నేను ఇచ్చే ప్రపంచానికి గిఫ్ట్ కూడా బర్త్ ఉంటుంది కాబట్టి డెత్ ఉంటుంది. గార్డెన్ నిధిలో నీకు బర్త్ లేదు కాబట్టి డెత్ లేదు. నీకు ఆకారం ఉంటే దేవుడికి ఆకారం ఉంటుంది, నాకు ఆకారం లేకపోతే పరమాత్మకి ఆకారం లేదు. గార్డెన్ నిధిలో పరమాత్మ వేరు, నేను వేరనే భేదభావన లేదు. అభేద భావన, అది ఏ పరమ పావనమైనది, అది ఏ భగవాన్ రమణ యొక్క బోధ. ప్రతి ఒక్కరూ గార్డెన్ నిధిలో మనం అనంతమైన సత్యస్వరూపము. ఈ ప్రపంచం అంతా అల్పము కాబట్టి అది ఈ ప్రపంచాన్నంతా జయించాలని బాధపడకండి. మనం ఏమీ జయించకుండా అనంతమైన అఖండమైన స్వరూపము. మన స్వరూపం అఖండమైనది, అనంతమైనది. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానం అంటే 3 కాలాల్లో ఉండాలి. ఏదైతే భూతకాలంలో ఉండి, భవిష్యత్తులో ఉండి, వర్తమానంలో ఉండేదేదో అది సత్యము. భూతకాలంలో లేక, భవిష్యత్తులో లేక, మధ్యలో కనిపడే మాయమేదే ఈ మాయా ప్రపంచము. కాబట్టి ఈ మాయలో పడకండి ఓ మానవులారా, మినిస్టర్లారా, సీఎంలారా, ప్రధానమంత్రులారా, దేవతల్లారా, త్రిమూర్తుల్లారా. గార్డెన్ నిధిలో నిరాకారము, అది సత్య వస్తువు, దానికి జనన మరణములు లేవు. ఇది వరల్డ్ పీస్ ఫౌండేషన్ ప్లస్ యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. దీన్ని ప్రపంచంలో అందరూ షేర్ చేసుకోవచ్చు.